కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ఓటేయకపోతే పథకాలు ఆగిపోతాయా? ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ చేస్తున్న కామెంట్స్ ను ఎలా చూడాలి? ఓటర్లను ప్రభావితం చేసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వెనుక వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో రేవంత్ రెడ్డి పాలనకు ఇవి రెఫరెండంగా కూడా మారుతూ ఉన్నాయి. దాంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు రెండంకెల సంఖ్య దాటడం కష్టమేనంటూ సునీల్ కనుగోలు సర్వే తేల్చేయడంతో హస్తం నేతల్లో గుబులు మొదలైంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ స్థానాల గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం భువనగిరి సభలో ఉచిత బస్సు పథకం ఆగిపోతుందన్న రేవంత్ సోమవారం ఆదిలాబాద్ సభలో ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయంటూ మరొక అల్టిమేటం జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే జరిగే పరిణామాలను వివరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసుకుంటున్నామన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నామని తెలిపారు. రాంజీగోండు, కొమరం భీం ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారని తెలిపారు. ఇంద్రవేలి అమలుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, 500కే గ్యాస్ సిలిండర్ అందించామని గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. ఇన్ని ఇస్తుంటే కాంగ్రెస్ ను ఓడించాలని అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ అంటున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ను పడగొట్టినా ఓడగొట్టినా ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి డిసెంబర్లో కేసీఆర్ ను బండకేసి కొట్టారు. రేపు మోదీని కూడా గోడకేసి కొట్టాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్లు కేసీఆర్ ని చూశారు, 10 ఏళ్లు మోదీని చూశారు. మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడల నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయినని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకి ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు, మోడీకు కాదు. నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతోనే కాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయడం చేతకాక కేసీఆర్ ను తిడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా పరిపాలన గాడిలో పడలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరో, ద్రోహులెవరో ప్రజలకు తెలుస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు భువనగిరిలో సభ పెట్టి మాట్లాడిన మాటలు ఆయన ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కనబడుతుంది. ముందే ఆయన ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక, కొత్తగా మోసగించడానికి అవకాశాలు లేక
ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా కేసీఆర్ గారిని తిట్టి బతుకుతాను అనుకుంటున్నాడు. ప్రజలకు అర్థమైంది ఇది. 120 రోజులు 130 రోజులు దాటుతుంటే కూడా అసలు పరిపాలన అనేది ఎక్కడుంది? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మనిషి ఉన్నాడా? మంత్రి హోదాలో మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ప్రజలు వెతుకుతున్నారు. సంస్కారహీనమైన భాష. ఒక మాటలో మాకు చెప్పాలంటే నాకు ప్రజలు కార్యకర్తలు చెప్తున్నారు, ఏం సార్ ఈ రోత భాష? రేవంత్ రెడ్డి మాట్లాడే రోత మాటలు ఏంది అసలు? ఇది ప్రజలకు అక్కరైన ఏమైనా ఉన్నాయా? దీంట్లో రాజకీయ పార్టీలుగా విమర్శ చేయవచ్చు. రేవంత్ ఇది మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్ననాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు. అప్పుడప్పుడు విలన్లు పైకి రావడమే సహజమైన విషయం. ఇవాళ ఇక్కడ కూడా ఆ రాహుల్ వీక్నెస్ను ఉపయోగించుకొని విలన్లు ఇవాళ పరుపుచ్చిండ్రు. ఇది తాత్కాలికమే. తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణలో కేసీఆర్ మాత్రమే. మొత్తం మీద రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్లు సీఎంకు ఓటమి భయం పట్టుకుందా లేక వ్యూహాత్మకంగా కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.